సూపర్. సో మనతో పాటు తపస్య బాయ్స్ చాలా మంది ఇక్కడ ఉన్నారు. సో ఒక్కొక్కల మొహాల్లో వెలుగులు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో ఈ రోజు బిగ్ బాస్ గురించి ఎలా చెప్తారు వీళ్ళ ఉద్దేశం ఏంటో ఒక్కొక్కరి నుంచి తెలుసుకుందాం మనం. సో ఒకసారి అందరు హాయ్ చెప్పండి. సూపర్. సో ఈ హాయ్ తోటి మనం స్టార్ట్ చేసేద్దాం. ఒక్కొక్కరు ఉద్దేశం ఏంటి బిగ్ బాస్ మీద, వాళ్ళ కంటెస్టెంట్స్ల మీద, ఏ సీజన్ బాగుంది, వీళ్ళు ఏమేమి చూస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం. బ్రో చెప్పండి మీ ఉద్దేశం ఏంటి అసలు బిగ్ బాస్ మీద? ఇంత పాతదానికన్నా ఇది కంపేర్ చేస్తే పాతదే బెస్ట్. ఇదంతా ఇంట్రెస్టింగ్ అయితే లేదు. ఎందుకు లేదంట? బిగ్ బాస్ 5 వచ్చేసి అల్టిమేట్ ఫన్నీ ఇట్లా అన్నీ ఉండే బ్రో. వాళ్ళు వచ్చేసి మనకు ఫేవరెట్ వచ్చేసి యాక్టర్ దివి. దివి అంటే దివి ఎందుకు ఇష్టం? క్రషా లేకపోతే లైకా లేకపోతే నార్మల్గా? లైక్ ప్రకారం లైకేనా? క్రష్ ఏం లేదుగా. లేదు. ప్రీవియస్లో అయితే సోయల్ ఉండే, సోయల్కి నేను ఫ్యాన్. ఆయన యాటిట్యూడ్కి, ఆయన మోడల్కి నేను ఫ్యాన్. ఆయన ఉన్నప్పుడు ఆయన ఫైనల్ దాకా వచ్చిండు, అదే గొప్ప ఉండే. ఇప్పుడు అయితే ఇంట్రెస్ట్ కూడా లేదు చూడాలని. దీని మీద అంత ఇంట్రెస్ట్ రావట్లేదా? లేదు. అంటే ఇప్పుడు సోహిల్ హీరోగా చాలా సినిమాలు చేస్తున్నాడు కదా, నీ ఫీలింగ్ ఏంటి? నేనైతే హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చిండు. అది బిగ్ బాస్ ప్రకారం వచ్చినందుకు అయితే మేమైతే ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉన్నాం. షన్ను కౌశల్ వాళ్ళు ఉన్నప్పుడు బాగుంటుండే, అప్పుడు హైప్ ఎక్కువ ఉంటుండే, ఇప్పుడు అంత లేదు. హిందీ బిగ్ బాస్ ఇప్పుడు మస్తు అయిపోయింది. ఆ సీజన్ చాలా బాగున్నాయి అంట. అప్పుడే బాగుంటుండే, ఇప్పుడు అంత అనిపిస్తలేదు, ఇంట్రెస్ట్ వస్తలేదు. అంటే ఎంటర్టైన్మెంట్ తగ్గిపోయిందా? తగ్గింది. సీజన్ 6 ఎంటర్టైన్మెంట్ అటర్ ఫిక్స్ అని అంటారు, కానీ ఎంటర్టైన్మెంట్ లేదు ఇక్కడ మనకి బిగ్ బాస్ సిస్టంలో. ఓకే, వీళ్ళు మీ ఉద్దేశం ఏంటి అసలు? వీళ్ళు ఫేమ్ కోసం వచ్చిరా, మనీ కోసం వచ్చిరా, కప్పు గెలుద్దామని వచ్చారా? ఫేమ్ కోసం వచ్చారు. సో ఏ విధంగా చెప్తారు? అంటే వాళ్ళు చేసే విధానం బట్టి ఫేమ్ కోసం వచ్చారని అర్థమవుతుంది. ఓకే, ఫేమ్ కోసం వచ్చినట్టే గుడ్, బట్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఎలా అనిపిస్తుంది? ఎంటర్టైన్మెంట్ అయితే అస్సలు లేదు. ముందు సీజన్ కంటే ఈ సీజన్ అసలు ఎంటర్టైన్మెంటే లేదు. సో అంటే ఇప్పుడు నార్మల్గా సీజన్ 5 చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, సీజన్ 6 మాత్రం అట్లా లేదు. అంటే చాలా మంది ఏమంటున్నారంటే సీజన్ 5 ఓటీటీకి ఇచ్చారు కదా, సో మళ్ళీ ఇది వచ్చేసరికి డల్ అయిపోయింది, సో జనాలు కూడా ఎవరు చూడట్లేదు అంటున్నారు. దాని గురించి రీజన్ అది కాదు. ఈ బిగ్ బాస్ 6లో ఎవరు లేరు, ఓన్లీ 5 వీళ్ళే కమెడియన్స్ వచ్చారు కాబట్టి బిగ్ బాస్ 5 చాలా మంచిగా ఉండే. బిగ్ బాస్ 6 క్రేజ్ లేదు అసలుకి. అన్న నిజం చెప్పాలంటే బిగ్ బాస్ 1 కంటే ఇది వేస్ట్ అన్న. బిగ్ బాస్ 1 కైనా క్రేజ్ ఉండే, ఇదైతే అసలు చూడబోద్ది కూడా అయితే. రేవంత్ విన్ అవుతాడు అన్న, సింగర్ రేవంత్ విన్. పల్లవి ప్రశాంత్ వెళ్తాడని అనుకున్నాము బిగ్ బాస్లోకి. అతను చాలా కష్టపడ్డాడు ఒక రైతు ద్వారా, కానీ ఈసారి అతను వెళ్ళలేడు. సూపర్. ఇప్పుడు అంటే నార్మల్గా బిగ్ బాస్లోకి ఎలాంటి వాళ్ళు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు, మీ ఉద్దేశాలు? మనలాంటి వాళ్ళు రావాలి బ్రో, ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్లో వెళ్ళిన ప్రతి ఒక్కరి లైఫ్లో అయితే చేంజ్ అయిపోతున్నాయి. మనలాంటి వాళ్ళు వచ్చారు అనుకో, మన లైఫ్ బి చేంజ్ అవుతుంది. ఎట్లా ఎవరు విన్ అవుతారు? ఓకే, ఫైనల్గా అయితే మీ సపోర్ట్ ఎవరికి ఫైనల్గా? నా సపోర్ట్ అయితే రేవంత్ కన్నా. అన్న వెనకకి వచ్చి మరీ స్పెషల్ గుంజుకొని మైక్ చెప్తుండు అంతే, అంటే అలా ఉంది. సో ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు? సోయల్ ఎలా ఉన్నా ఇప్పుడు రేవంత్ అలాగా అనుకుంటున్నాం. సూపర్. అంటే రేవంత్ కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఉంది అని చెప్పేసి అన్నారు. ఆ విధంగా ఏమైనా లాక్కెళ్తున్నాడా లేకపోతే గేమ్ని బట్టేనా? గేమ్ ని ప్రకారం అయితే వాడుతుండు, మంచిగానే వాడుతుండు అన్ని. సో ఫైనల్ గా అయితే ఆల్ ది బెస్ట్ చెప్పేసండి రేవంత్ కి. సూపర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. హాయ్ అమ్మా. హాయ్, మీ పేరు? నా పేరు గౌసియా. జ్యోతి. సూపర్. మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తామండి. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? అదే రేవంత్. మీకు? ఫాత్మా. ఫైమా. సో ఎలా అనిపిస్తుంది గేమ్? ఇది ఇంట్రెస్టింగ్ ఉందా, డల్గా ఉందా? చాలా ఇంట్రెస్ట్ ఉంది, డల్గా అయితే లేదు. మీకు? నేను ఇంట్రెస్ట్ గానే చూస్తూనే ఉంటా, గేమ్ కూడా ఇంట్రెస్ట్ గానే అనిపిస్తుంది. అంటే ఇన్ని సీజన్స్ లో మీ ఫేవరెట్ సీజన్ ఏది? ఫస్ట్ అది ఇప్పుడు చెప్పాలి కాబట్టి 6. మీకు? నాకు 6 5. అంటే ఏది ఎంటర్టైన్మెంట్ అనిపించింది? ఫస్ట్ సీజన్ అనిపించిందా, ఈ సీజన్ అనిపిస్తుందా? నాకైతే ఫస్ట్ సీజనే బాగుంది అనిపిస్తుంది. మళ్ళీ థర్డ్ సీజన్ కూడా బాగానే ఉంది, కొంచెం డల్ అనిపించింది. ఏమంటారు, గేమింగ్ అంత లేదు దీంట్లో. అది నాకు కూడా ఫస్ట్ సీజన్ అనిపించింది. ఇది కొంచెం డల్ అనిపించింది, పెద్ద గేమ్ ఏమో ఆడట్లేదు, కానీ నాదైతే ఫస్ట్ చాలా బాగుంది, ఇంట్రెస్ట్గా. సో అంటే ఎంటర్టైన్మెంట్ తగ్గిపోయింది దీంట్లో. సో పాత సీజన్స్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగున్నాయని చెప్తున్నారు. సో మీరు కూడా అదే అంటున్నారు. అంటే ఇంకెలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు నార్మల్గా? నేనైతే గేమ్స్ చాలా ఉన్నాయి, వాళ్ళు ఆడేది కూడా గేమ్సే కాదని అనట్లేదు, కానీ ఇంకొంచెం డెవలప్మెంట్ ఉంటే బాగుంటుందేమో అనిపించింది నాకైతే. ఇంకా కొంచెం బాగా ఆడితే అనిపించింది, కొంచెం ఏదో డల్గా అనిపిస్తుంది. నామినేషన్ టైంలో సిల్లీ రీజన్స్ చెప్పుకుంటున్నారు అంటున్నారు, మీకు ఎలా అనిపించింది ఆ టైంలో? అవి సిల్లీ రీజన్స్ నిజంగానే.
చిన్న నిజంగానే సిల్లీ రీజన్స్. వాళ్ళ 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 మధ్య విడిగా అయితే ఫ్రెండ్షిప్ బాండింగ్ చాలా ఉండింది. కాకపోతే నామినేషన్స్ అప్పుడు మాత్రం కొంచెం క్లమ్జీ అవుతూ ఉంటారు అంతే. అంతే అలాగే అనిపించింది. ఓకే, ఫైనల్ గా మీ కంటెస్టెంట్స్ కి అయితే కప్పు రావాలని కోరుకుంటున్నారు కదా. టాప్ 5 లో మీ ఉద్దేశం చెప్పండి. టాప్ 5 లో ఎవరెవరు ఉంటారు అనుకుంటున్నారు? శ్రీహాను, ఫైమా, ఇనాయ, రేవంత్, రాజ్ ఆర్ రోహిత్. మీరు? రేవంత్, ఫైమా. వీళ్ళిద్దరైతే టాప్ 2 లో ఉంటారు. ఓకే, ఆల్ ది బెస్ట్ చెప్పేసేయండి వాళ్ళకి. ఓకే, ఆల్ ది బెస్ట్ బిగ్ బాస్ టీమ్. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికి బిగ్ బాస్ కి. థ్యాంక్ యూ సో మచ్.